వెల్కమ్ బ్యాక్. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో భద్రాచలం వద్ద అంతకంతకు వరద ఉద్రిక్తత పెరిగిపోతుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ముంపు ప్రాంతాల పరిస్థితిపై అధికారులను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ అప్రమత్తం చేశారు. కరకట్ట, స్లూయిజ్లు, స్నానఘట్టాలను పరిశీలించారు. వరద ప్రవాహం 49 అడుగులు దాటింది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద బాధితుల కోసం 49 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం పోలీస్, రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. 2 లాంచీలతో పాటు గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేశారు. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. సెకండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 48 ఫీట్, థర్డ్ వార్నింగ్ ఉంటుంది 53 ఫీట్. అది మనం ఇప్పుడు అందరూ ఇప్పుడు అద్భుతంగా ఉండాలి అనుకున్నాను. సో అలాగే ఇప్పుడు పరిస్థితి మానిటర్ చేస్తున్నాం. అందరూ సిబ్బంది, రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, ఇరిగేషన్, రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ చర్ల అప్పుడు కూడా పీడీఆర్ భద్రాచలం ప్రాంతంలో గోదావరి నీటి మట్టం ఇప్పుడు 48 ఫీట్స్కి చేరింది. ఆల్రెడీ సెకండ్ వార్నింగ్ లెవెల్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. పైన ఎగువన కురుస్తున్న వర్షాలకి 14 lakh క్యూసెక్స్ సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర ఉంది. సో అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ 51-52 ఫీట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే లో చెప్టాస్, అదేవిధంగా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ ఫిషింగ్ లాంటివి కానీ, సెల్ఫీస్ లాంటివి కానీ తీసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ వాళ్ళు, అదేవిధంగా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అందరం కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం మీ అందరి కోసం. అంతేకాకుండా ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నా కూడా వెంటనే డైల్ 100కి మీరు కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాను.